ఈ గెస్ట్ హౌస్ మీ ఇద్దరు పట్టుబట్టారు కాబట్టి ప్రాసిక్యూషన్ కేసు కింద మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారిపోయింది. మీకు దండం పెడతాను, దయచేసి అలా అనొద్దు. నీ చెల్లెలు అనడం కాదు, ముందు అసలు నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను. అసలు నువ్వెలాంటి దానివి? శివాజీ. కానిస్టేబుల్ తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టు. పద కూర్చో. ఏడవకమ్మా. ఫస్ట్ టైం దొరికినప్పుడు బాధగానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుందిలే. నాన్న, పైనుంచి నువ్వంతా చూస్తూనే ఉన్నావు కదా నాన్న. నేనే తప్పు చేయలేదని నీకు తెలుసు కదా. నన్ను కాపాడు నాన్న. అమ్మకి విషయం తెలిస్తే అమ్మకి బాధతో గుండె ఆగిపోతుంది నాన్న. నేనే తప్పు చేయలేదని అమ్మకి నువ్వే చెప్పు నాన్న. ఫ్రెండ్ అర్జెంట్ గా రమ్మంటే వెళ్తున్నాను. స్టడీస్ గురించి కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి డిస్కస్ చేయాలి. సీత, అవంతేది? ఇందాకటి నుంచి కనిపించట్లేదు. ఎక్కడికైనా వెళ్ళిందా? ఎవరో ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి వెళ్ళింది కదా, నీతో చెప్పలేదా? లేదు సీత, నాకేం చెప్పలేదు. నేను వెనక బట్టలు తుక్కుంటున్నాను సీత. వెళ్ళి కూడా చాలాసేపు అయింది సుమిత్ర. ఇప్పుడు వరకు ఆంటీ, ఏమైంది? సింధు, 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 ఎందుకు అరుస్తున్నావ్? ఏమైంది సింధు? ఏమైందో చెప్పమ్మా. మీ అత్తగారు మళ్ళీ ఏమైనా అన్నారా? లేదమ్మా, వాళ్ళేమనలేదు. మరేమైంది? అవంతిని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. పోలీసులు అరెస్ట్ చేశారా? అవంతిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? ఏం జరిగింది? అవంతిని చెప్పు సింధు, ఎందుకు అరెస్ట్ చేశారు? సింధు చెప్పు, ఎందుకు అరెస్ట్ చేశారు? అవంతిని ప్రాస్టిట్యూషన్ కేసు కింద అరెస్ట్ చేశారంట ఆంటీ. అయ్యో భగవంతుడా, ఇదెక్కడ న్యాయం? అమ్మా, నా కూతురు తప్పు చేసిందని పోలీసులు పట్టుకెళ్ళడం ఏంటి? ఇదేం ఘోరం. సుమిత్ర, ఇప్పుడు నేనేం చెయ్యాలి? సీత, నా కూతురి జీవితం ఇలా అన్యాయం అయిపోయిందేంటి? అది నిప్పు లాంటి పిల్లే, దాన్ని ఇలా అరెస్ట్ చేయడం ఏంటి? సుమిత్ర, ఈ విషయం 10 మందికి తెలిస్తే నేను తలెత్తుకుని ఎలా తిరగాలి? సుమిత్ర, నేను ఎలా బ్రతకాలి? నలుగురు నా కూతుళ్ళని చూసి తలో మాట అంటుంటే అది వింటూ బ్రతకటం కంటే ఇంత విషయం తీసుకుని నేను నా కూతుళ్ళు చచ్చిపోతాం. సుమిత్ర, చచ్చిపోతాం. సీత, అమ్మా, ఏంటమ్మా మాటలు? అయిపోయింది సీత, నా బిడ్డ జీవితం బూడిదైపోయింది. సుమిత్ర, ప్లీజ్ నువ్వు బాధపడకు. ఇంకా ఏం జరగాలి సీత? పెళ్లి కావలసిన పిల్లని పోలీసులు అరెస్టు చేశారు అంటే ఇక దానికి జీవితంలో పెళ్ళవుతుందా?
ఒక్కసారి తప్పు చేసిందని ముద్ర పడ్డాక ఇక ఈ జనం తలెత్తుకొనిస్తారా? సుమిత్ర, మన పిల్ల ఎలాంటిదో మనకు తెలుసు. అవంతి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయదు. ఏదో పొరపాటు జరుగుంటుంది, అది మనకు తెలుసు సీత. కానీ ఈ లోకందే ఉంది సుమిత్ర. నవ్వేవాడితో నవ్వుని పంచుకుంటుంది, ఏడ్చే వాళ్ళ ఏడుపుని పెంచుతుంది. ఇలాంటి టైంలో మనం అవంతికి తోడుగా ధైర్యంగా నిలబడాలి గాని పిరికితనంతో ఇలా భయపడి కూలపడిపోకూడదు. 10 మంది అవంతిని పల్లెత్తు మాట అనే లోపు నేను తనని బయటకు తీసుకొస్తాను. సింధు, నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మా అత్తయ్య గారు. రుద్రాంబ? అవును, ఆవిడకి ఎస్ఐ ఫోన్ చేసి అవంతిని అరెస్ట్ చేశానని చెప్పారంట. ఎస్ఐ చెప్పాడా? ఆ, సుమిత్ర, నువ్వు బాధపడకు. అరగంటలో అవంతిని తీసుకుని ఇంటికి వస్తాను. శివాజీ, ప్లీజ్, నువ్విక వాళ్ళ గురించి ఆలోచించటం మానే. వాళ్ళని నేను చూసుకుంటాను. చాలమ్మా, చాలు. అవంతి, ఆంటీ ఆంటీ అవంతి, ఏడవకు. అవంతి, ప్లీజ్ ఊరుకో, ఏడవకు. ఆంటీ, నేనే తప్పు చేయలేదంటే, నాకేం తెలీదంటే, నేను చెప్తున్నా వినకుండా నన్ను వీళ్ళిక్కడికి తీసుకొచ్చారంటే. అవంతి, ప్లీజ్ ఊరుకో, ఊరుకో అవంతి. నీకేం కాదు, నేను వచ్చేసాను కదా. హలో, మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి పోవడానికి, మీ ఇష్టం వచ్చినట్టు కబుర్లు చెప్పుకోవడానికి ఇదేం మీ ఇల్లు కాదు. నా స్టేషన్లో సెల్లో. పోలీస్ స్టేషన్లో ఎవరితో మాట్లాడాలన్నా ముందు నా పర్మిషన్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్ గారు, అవంతిని వదిలిపెట్టండి. ఆమెను వదలడం సంగతి తర్వాత, అసలు ముందు మీరెవరో చెప్పండి. నేనెవరో చెప్తే గాని వదలరా? చెప్పినా వదలను. ఇలా ఎవరు పడితే వారు స్టేషన్కి వచ్చి తప్పు చేసిన వాళ్ళందరిని విడిపించి వెళ్ళిపోతే. ఇన్స్పెక్టర్, అవంతి తప్పు చేయదు. మేము తప్పు చేయలేదు, కరెక్ట్ పర్సన్ అరెస్ట్ చేశాం. ఏ ఆధారాలతో మీరు తను అరెస్ట్ చేశారు? నేనే రెడ్ హ్యాండెడ్ గా రైడ్ చేసి పట్టుకున్నా. ఆ రాజేష్ గారితో కలిసి దొరికిపోయింది. ఆంటీ, లేదంటే నేనే తప్పు చేయలేదు. వీడే నన్ను మోసం చేశాడు. అవంతి, అసలేం జరిగింది? నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆంటీ, మీకు ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పానంటీ. నాకితను శశిధర్లో ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు. అందుకే మీకు చెప్తే మీరు వద్దంటారేమో అనుకుని మీరెంత అడిగినా నిజం చెప్పకుండా
నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ శశి బదులు ఇతనుండి నన్నేదో చెయ్యాలని చూశాడు. ఇంతలో ఎస్ఐ గారు వచ్చారు. విన్నారుగా ఇన్స్పెక్టర్, ముందు అవంతిని వదిలేసేయండి. ఏ నేరస్తుడైనా తను నేరం చేశాడని ఒప్పుకోడు. రేపు కోర్టుకు వెళ్ళాక నిజం తెలుస్తుంది. ఇన్స్పెక్టర్, అవంతిని మర్యాదగా వదిలేసేయండి, లేదంటే తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. హలో, నా సర్వీసులో మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఎవరో ఒక పొలిటీషియన్ పేరు చెప్పి కావాల్సిన వాళ్ళని తప్పించే వాళ్ళని చాలా మంది చూశాను. మీ మంచి కోరి చెప్తున్నాను, వదిలేయండి ఇన్స్పెక్టర్. ఇలాంటి బెదిరింపులు నాకేం కొత్త కాదు, కానీ వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని చూసుకో. అయితే వదలనంటారా? వదలను. మీకు 1 నిమిషం మాత్రమే టైం ఉంది. తర్వాత ఏం చేస్తావమ్మా? నన్ను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తావా ఏంటి? ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో, ఏయ్, ఏంటయ్యా నువ్వు చేసిన పని? నువ్వు ఎవరి మనిషిని అరెస్ట్ చేసావో తెలుసా? సార్ ఎవరు సార్ మాట్లాడేది? కమిషనర్ పురుషోత్తమరెడ్డిని మాట్లాడుతున్నా. సార్ గుడ్ మార్నింగ్ సార్. నీ ముందు సీత అనే ఆవిడ ఉన్నారా? మేడం, సీత గారంటే ఉన్నారు సార్. అర్జెంటుగా ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి. ఓకే సార్. మేడం, సారీ మేడం, ఐఎమ్ వెరీ వెరీ సారీ మేడం. మీరెవరో తెలియక, మీకు కమిషనర్ గారు తెలుసని తెలియక నేను చాలా తప్పుగా మాట్లాడాను. ఇప్పటి వరకు కనీసం కమిషనర్ గారితో ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడలేదు మేడం. కానిస్టేబుల్స్, సార్. సెల్ ఓపెన్ చేయండి. వెళ్ళండమ్మా. ఆంటీ, అవంతి ప్లీజ్ ఊరుకో, ఏడోకు, నేను వచ్చేసాను కదా. మేడం, ఇదిగోండి అవంత్ గారు, తీసుకెళ్ళండి ప్లీజ్. మేడం, నేను ఈమెను వదిలేశానని కమిషనర్ గారితో చెప్పండి మేడం. ఇప్పుడు చెప్పండి, అవంతిని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు ఆ టైంకి అక్కడికి ఎందుకు వెళ్ళారు? అంటే మీరే తప్పు చేశారన్నమాట. మర్యాదగా చెప్పండి, ఈ తప్పు మీరే చేశారా లేక మీతో ఎవరైనా చేయించారా? చెప్తాను మేడం, అంతా చెప్తాను మేడం. అది మేడం జరిగింది. ఇందులో నా తప్పేం లేదు మేడం. ప్లీజ్ మేడం, నేను చేసిందని లెక్కలో తీసుకోకండి మేడం. తప్పు ఎవరు చేశారో వాళ్ళ లెక్క ఇప్పుడే తేలుస్తాను. శశి, రా భోంచేద్దాం. ఏంట్రా భోజనానికి రమ్మంటే అలాగే కూర్చుని ఆలోచిస్తున్నా? పాపం వాడు ప్రేమించిన అమ్మాయి పోలీసులకు దొరికిపోతే వాడికి బాధగానే ఉంటుంది కదమ్మా. ఏరా, నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావా?
నేను దాని గురించి మర్చిపోమని చెప్పానా? అసలు అలాంటి ఆడదాని గురించి ఆలోచించడం పాపంరా. మర్చిపో. ఏమ్మా, వచ్చావా? ఇదిగో చూడు చూడు, ఇందాకటి నుంచి నా కొడుకు నీ చెల్లెల గురించే ఎలా ఆలోచిస్తున్నాడు. అవును, ఇంతకీ ఏ స్టేషన్కి తీసుకువెళ్లారు మీ చెల్లెల్ని? బెయిల్ ఇచ్చి విడిపించడం కోసం సీత మీ అమ్మ వాళ్ళు వెళ్లారా లేదా? రుద్రాంబ, ఏంటి సీత ఇలా వచ్చావు? నువ్వింకా పోలీస్ స్టేషన్కో లాయర్ దగ్గరకో వెళ్ళుంటావనుకున్నానే. వెళ్ళావా? వెళ్ళలేదా? వెళ్ళే ఇక్కడికి వచ్చినట్టుందమ్మా. పోలీస్ స్టేషన్కి వెళితే బెయిల్ ఇవ్వం పొమ్మనుంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చింది. బెయిల్ ఇప్పించమని అడగటానికి. ఇక్కడికొస్తే మాత్రం నేనెందుకు బెయిల్ ఇప్పిస్తాన్రా? చెడు తిరుగుళ్ళు తిరిగి తప్పు చేసిన అవంతికి నోర్ముయ్ నోర్ముయ్. అవంతి గురించి ఇంకొక మాట నీ నోటి నుంచి తప్పుగా వచ్చిందో నీ నాలుక తెగ్గొస్తాను. హే, ఏమనుకుంటున్నారా మీరు మీ గురించి? ఈ కసిరెడ్డి రుద్రాంబనే గౌరవం లేకుండా వే అంటావా? ఆపు. ఎన్నిసార్లు నీ డప్పు నువ్వే కొట్టుకుంటావు? ఏంటి ఏమన్నా? నేను బెయిల్ దొరక్క నీ ఇంటికి వచ్చానా? నువ్వు అవంతికి బెయిల్ ఇప్పించవా? అవంతి, 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 నువ్వు బెయిల్ ఇప్పించకపోతే అవంతికి బెయిల్ రాదనుకున్నావా? అవంతి బయటకు రాదనుకున్నావా? ఈ సీత పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే అవంతికి బెయిల్ రాకుండా ఉంటుందా? సంతకం కూడా పెట్టకుండా తీసుకొచ్చేశాను. చూడు కసిరెడ్డి రుద్రాంబ,
నీ కొడుకు అవంతిని ప్రేమించడం నీకిష్టం లేకపోతే వాణ్ణి కంట్రోల్లో పెట్టుకో. వాణ్ణి మా ఇంటికి రాకుండా చూసుకో. వాడు నీ మాట వినేటట్టు నువ్వు చేసుకో. నీకిష్టం వచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకో. అంతేకాని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూడకు. ఏంటి చీప్ ట్రిక్సా? నేను చీప్ ట్రిక్స్ ప్లే చేశానా? చూడరా ఎలా మాట్లాడుతోందో. ఒక్కసారి అమ్మాయిని చూడు. తను తప్పు చేసే మనిషిలా కనిపిస్తుందా నీకు? నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకోకుండా తన మీద తప్పుడు కేసులు బనాయిస్తావా? సీత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అవంతి మీద కేసు బనాయించడం ఏంటి? ఈ రుద్రాంబకి అంత కర్మేం పట్టలేదు. రుద్రాంబ ఎప్పుడూ అంత కిందకి దిగజారదు. రాజేష్, ఇప్పుడు చెప్తున్నాను విను రుద్రాంబ. వీళ్ళిద్దరూ నా ప్రాణం. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి నీచమైన పనులు చేసి వీళ్ళని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. 100 తప్పులు చేసిన శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు చంపినట్టే నేను నిన్ను చంపేస్తాను.